విశాఖ జిల్లా అరకులోయలో కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక వేడుకలు సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శాంతకుమారి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అనేక చారిత్రాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలు చేసి ఎంతోమంది నాయకులు పోరాటంలో పుట్టింది కూడా కాంగ్రెస్ పార్టీలోనే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఎంతోమంది మన దేశం కోసం త్యాగ ప్రాణం కూడా చేశారన్నారు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఒక కార్యకర్తగా ఉండడం గర్వకారణంగా భావిస్తున్నాను అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనేక గెలుపు ఓటములు చూసిందని, ఏ రోజు కూడా అధికారం కోసం ప్రాకులాడలేదని, అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షంగా ఉండి ఈ దేశ ప్రజల సంక్షేమమే మా ధ్యేయంగా నిలబడిన ఏకైక పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా దింసా నృత్యంతో పాటు కుర్చీ ఆట, స్కిప్పింగ్ తాడు, ముగ్గుల పోటీలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మినిట్స్ ఉన్నాయి ఇంకలే 5 మినిట్స్ కదా, 5 మినిట్స్ అన్నారు కదా, ఇంకా 2 మినిట్స్ ఉంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి పూర్వ కోమటి